హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే చాలా మంచి టాపిక్ అండి. అసలు దేవుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఈజీగా ఒక 100లో 50 పీపుల్కి తెలియని విషయం అండి ఇది. దానికి సంబంధించిన ఒక స్టోరీ నేను చెప్తాను, తప్పకుండా వింటారని ఆశిస్తున్నాను. ఏంటంటే, ఒకానొక రాజ్యంలో రాజుగారు తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే తన దగ్గర మంత్రి గారు అందరూ ఆ సభలో కొలువు తీరి ఉంటారు. అప్పుడప్పుడు రాజుగారు అందరినీ బాగానే పరిపాలించేవాడు, కానీ తనలో తెలియని అహంకారం వచ్చేది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఆ అహంకారం అప్పుడప్పుడు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉండేది. అయితే ఆ కొలువులో ఉన్నప్పుడు మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు ఒకసారి రండి అని అంటాడు. చెప్పండి రాజుగారు, ఏంటి అని వినయంగా అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అడుగుతాడు. అయ్యో ప్రభు, దేవుడు ఏం చేస్తాడో నాకేం తెలుసు అని అలా గజగజ వణుకుతూ సమాధానం చెప్తాడు. అప్పుడు లేదు, నాకు రేపు ఈ టయానికల్లా నాకు ఆ సమాధానం కావాల్సిందే అంటాడు. అప్పుడు అయ్యో, ఈ రాజుగారికి నేను ఈ సమాధానాన్ని ఎలా చెప్పాలి అనుకుంటూ విచారంతో బయటికి వెళ్ళిపోయి ఒక పొలం గట్టున కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అటుగా వెళ్తున్న రైతు వచ్చి, ఏంటండి మంత్రి గారు, ఏంటి విచారంతో కూర్చున్నారు అంటాడు. ఏం చెప్పను రైతన్నా, మా రాజుగారు ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు. అది ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడు అని అడుగుతున్నారు. నేను ఎలా చెప్పగలను రైతన్నా, చెప్పు అంటాడు. అయ్యో అదా అని నవ్వేసి, రైతన్నా పదండి మంత్రి గారు, నేను దానికి సమాధానం చెప్తాను అంటాడు. ఇద్దరూ కలిసి వెళ్తే రాజుగారు లోపలికి ఆహ్వానించి, వచ్చిందా మంత్రి గారు, ఈ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం అంటాడు. అప్పుడు మంత్రి గారు, ఈ రైతన్న చెప్తాడంట స్వామి అంటాడు. అప్పుడు చెప్పు రైతన్న అని అనగానే రైతన్న దగ్గరికి వెళ్ళి, రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు నేను ఈ సమాధానం చెప్పాలి అంటే మీరు ఆ సింహాసనం మీద కూర్చున్నారు కదా, ఒక 4 మెట్లు కిందికి దిగిరండి, నేను దీనికి సమాధానం చెప్తాను అంటాడు. అంటే అప్పుడు రాజుగారు అంటాడు, సరే చెప్పు అని చెప్పి సింహాసనం దిగి గబగబా కిందికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ రైతన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారి సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చోగానే వెంటనే రాజుగారికి ఆగ్రహం వచ్చేస్తుంది. ఏంటి రైతన్న, నువ్వు చేసిన పని అలానే నా కూర్చునేది, నా సింహాసనం మీద కూర్చుంటావేంటి, నీకెంత ధైర్యం అంటాడు. అప్పుడు రైతన్న, మీరు అడిగిన ప్రశ్నకు ఇందులోనే సమాధానం ఉంది రాజుగారు అని చెప్తాడు. ఏంటి, ఎలా ఉంటుంది అందులో సమాధానం అని అంటాడు. అప్పుడు రైతన్న అంటాడు, దేవుడు అహంకారంతో ఉన్న వాళ్ళని ఇలా కిందికి దింపుతాడు, అందుకే మిమ్మల్ని కిందికి దింపి చూపించాను, నన్ను మన్నించండి రాజుగారు అని అంటాడు. ఎంత అహంకారం ఉంటే అంత ఇలా కిందికి దింపుతాడు అని చెప్తాడు. అప్పుడు రాజుగారు సిగ్గుతో తల వంచుకొని ఇట్లాంటి ప్రశ్నలు వేయకూడదు అని అనుకుంటాడు మనసులో. అప్పుడు వారిరువురిని కూడా దగ్గరికి తీసుకొని మంచి సమాధానం ఇచ్చినందుకు రైతన్నకి మంచి ప్రశంసలు, బహుమానాలు ఇస్తాడు. అట్లనే దీని యొక్క నీతి ఏమిటంటే, వినయంతో ఉన్నవారు ఎప్పటికైనా దేవుడి దృష్టిలో అందలాన్ని ఎక్కుతారు. ఎప్పుడైనా అహంకారంతో ఉన్నవారిని దేవుడు ఎప్పటికైనా ఏదో ఒక కారణం చేత కిందికి దింపుతాడు. సో ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.